హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాటర్ పెయింట్ తోటి ఓ ఫిగర్ వర్క్ చేద్దాము. ఇక్కడ ఉన్న ఫ్లవరు ముందుగా మనము పెన్సిల్ స్కెచ్ తోటి ఒక పేపర్ మీద గీస్తూ ఉన్నాను. ఈ పెన్సిల్ స్కెచ్ 2B పెన్సిల్ తోటి ఒక పేపర్పై ఈ డయాగ్రామ్ గీస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క స్కెచ్కు మనము వాటర్ కలర్స్ అనగా పోస్టర్ కలర్స్ ఈ వాటర్ కలర్స్ తోటి వేయడానికి ఈ స్కెచ్ సిద్ధం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మంచి డ్రాయింగ్ షీట్ ఒకటి తీసుకుని ముందుగా ఈ యొక్క పోస్టర్స్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఆ మూతలకున్న ఆ కలర్స్నే ఈ ఫిగర్కి ఎక్కిస్తూ ఉన్నాను. ముందుగా సిగ్నల్ రెడ్ వేస్తూ ఉన్నాను. అందులో ఎల్లో మరలా మల్టీ చేస్తూ వైటు ఎల్లో మల్టీ చేస్తూ ఉన్నాను. తదుపరి షేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ కలర్స్ తోటి లోన భాగం మల్టీ చేస్తూ ఉన్నాను. మధ్య భాగంలో లైట్ కలర్ వేస్తూ ఆ చుట్టూ బ్లాక్ షేడ్ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ మధ్య భాగము ఉబ్బెత్తుగా రావడానికి మధ్యలో ఎల్లో స్పాట్స్ వైట్ స్పాట్స్ ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా ముందుగా డార్క్ కలర్స్ ఎక్కిస్తూ తదుపరి లైట్ కలరు ఇస్తూ మరలా ఫిగర్ వర్క్ చేసేటప్పుడు డార్కు, మీడియం, లైటు ఈ 3 భాగాలుగా తీసుకుని ముందుగా మీడియం కలర్ ఎక్కించి తదుపరి లైటు కలర్ ఎక్కించి తదుపరి డార్క్ ఏదైతే ఉందో అది నీడ భాగము షేడు ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా 1 by 1 మనము ప్రతి భాగానికి కూడా కలర్ ఎక్కిస్తూ ఉండాలి. ఏ భాగానికి ఆ భాగమే లైట్ కలరు, మీడియం కలరు, థిక్ కలరు. థిక్ కలరు అంటే షేడ్ భాగం ఏదైతే ఉందో అంటే నీడ భాగం ఏదైతే ఉందో అది థిక్ కలర్ ఇవ్వాలి. ఉబ్బెత్తుగా మధ్యలో భాగము ఉబ్బెత్తుగా రావాలి అంటే మీడియంకి మధ్యలో లైట్ కలర్ ఏదైతే ఉందో ఆ మీడియం కలర్నే లైట్ కలర్ కింద మీడియం జస్ట్ టచ్ చేస్తూ మల్టీ చేయాలి. ఖాళీ బ్రష్ తోటి మల్టీ చేయాలి. ఈ విధంగా ఆకులైనా ఈ ఫ్లవర్ రెడ్ కలర్ ఉన్న ఫ్లవర్ అయినా ఆ విధంగానే చేస్తూ వచ్చాను. లైట్ కలర్ పక్కనే థిక్ కలర్ వేయడాన్ని బట్టి ఆ భాగం ఉబ్బెత్తుగా వచ్చినట్టుగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆకులు వేస్తూ ఉన్నాను. ఆకులో కూడా 3 భాగాలుగా ఉంటుంది. లైటు, మీడియం, థిక్. ఆకు భాగమే కానీ గ్రీన్ కలర్ వేసాను. గ్రీన్ కలర్లో మరలా డార్క్ చేస్తూ ఉన్నాను. అదే గ్రీన్ కలర్లో మళ్ళా లైట్గా కొంత భాగం లైట్ చేస్తూ ఉన్నాను గ్రీన్లోనే. ఆ విధంగా ప్రతి భాగంలో కూడా 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నప్పుడు మనం ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో అందులో మీరు జాగ్రత్తగా చూస్తే కనుక 3 భాగాలు మీకే కనిపిస్తాయి. ఏ ఫోటో అయినా మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రతి భాగంలో కూడా అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న ఫ్లవర్కున్న రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖల్లో ఆ ఆకులు చిన్ని ఆకులో కూడా 3 భాగాలుగానే
మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మీరు ప్రతి పెయింటింగ్ వేసేటప్పుడు, ప్రతి కలరింగ్ ఆర్ట్ వేసినప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే, అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. కనుక డియర్ ఫ్రెండ్స్, మీరు ముందుగా స్కెచ్ వేసుకుని ఆ తదుపరి జాగ్రత్తగా మీరు లైట్ కలర్ ఉన్న కాడ లైట్ కలరు, మీడియం కలర్ ఉన్న కాడ మీడియం కలరు, థిక్ కలర్ ఉన్న కాడ థిక్ కలర్ వేస్తే ఆ బొమ్మ, ఆ ఫోటో ఏదైతే ఉందో అది సూపర్గా వస్తుంది. మీరు ఆశ్చర్యపడతారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కనుక డియర్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ విధంగా ఈ వాటర్ కలర్స్ తోటే నేను ఈ ఫోటో ఫిగర్ వర్క్ చేస్తూ ఉన్నాను. సింపుల్గా నేర్చుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని చిన్న చిన్న ఫొటోస్ వేస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ నేను చెప్తూ ఉన్నాను. లెటరింగ్ వర్క్, అలాగే ఫిగర్ వర్క్, షైన్ బోర్డ్స్, వాల్ బోర్డ్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు పరిచయం చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పర్టికులర్గా ప్రతి భాగాన్ని మీరు జాగ్రత్తగా చూసినప్పుడు ఆ భాగంలో మీరు లైట్ కలరు, మీడియం కలరు, థిక్ కలర్ కింద డివైడ్ చేసి ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక వీడియోలతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. సరేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.